నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని హంసవాహిని స్కూల్లో సైన్స్ ఫెయిర్ డేను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లలు చేసినటువంటి ప్రయోగాలను, వాటి పద్ధతిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మాన్సింగ్ చక్రవర్తి, జాకిర్ హుసేన్, సివి రామన్ ఫోటోకి పూలమాలలు వేసి అతను చేసిన సేవలను గురించి, రామన్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు అదేవిధంగా పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Is releasing the harmful gases into the atmosphere. When the cat is releasing the carbon dioxide into the atmosphere, the people breathe the atmosphere erodes. With that, there is plenty of public transportation. They work for the students, towards students. And వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్ కి ఏం కావాలి? My next say, there was this doubt and in my mind with your finish. I didn't expect that way. Thank you and look forward. And we also you are explaining everything in the future. ఈ రోజు జనరేషన్ మా తల్లిదండ్రులు పేరు నా తరాలు వాటి 10 సార్లు తో మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Parents and members and Hamsahini. So the journey Hamsahini 9 years and here is a pay for retaining a school, particularly the audience and the teachers and जी रामबाबू सर की ధన్యవాదాలు. తెలంగాణ దాని చరిత్ర ఉంది. సిస్టమ్ దానికి ఆ రోజు ఫస్ట్ రకాల సక్సెస్ అవుతారు.